కంపల్సరీ అన్న, కంపల్సరీ. ఎందుకంటే నువ్వు బయట స్టేట్లలో చూసుకుంటే బీజేపీ బలంగా నిలబడ్డది. ఇంకోటి ఏంటంటే బీజేపీ వచ్చింది మెల్లమెల్లగైనా రావచ్చు, కానీ కంపల్సరీ బీజేపీ నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కూడా ఆయన పేరు కామారెడ్డి ఒక ఆయన వెంకటరమణ రెడ్డి, ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండు. ఆయన గెలిచిన కానీ చూస్తున్నాను ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండు. ఆయన వాయిస్ని బట్టినే మనకు అర్థమవుతుంది. కంపల్సరీ అయినా బీజేపీ మెల్లగా ఎదిగినా పర్లేదు, కంపల్సరీ ఒక టర్మ్లో నేనే సీఎం అవుతా అంటుండు. ఆయన చెప్పలేమన్నా, ఆయన చేసే మంచిది అట్లా ఉంది. ఇప్పుడు జనం ఆయన నమ్మిరు కాబట్టి కరెక్షన్ ఏది లేకుండా ఆయన గెలిచిండు ఎమ్మెల్యేగా. ఆయన రోడ్ గురించి ఆయన సొంత ఇల్లును కూలగొట్టుకున్నాడు. రోడ్డు పైన ఉన్న సొంత ఇల్లునే ఆయన కూలగొట్టుకున్నాడు. ఆయన అవసరమైతే ఇంకా ఆస్తులు అమ్మైనా సరే జనానికి నేను పెట్టగలుగుతానని చెప్పలేము. ఆయన మంచి చేస్తుండు, జనం నమ్మొచ్చు కదా, నమ్మి గెలిపించే ఛాన్స్ ఉంది. నేను మంచి ఆఫీసర్లకు ఏం చెప్తున్నా అంటే, నేను మంచి పనులు చేస్తేనే కాలు మొక్కుతా, కానీ మీరు లంచాలు తీసుకుంటే మాత్రం మీ పని చేస్తా అని అంటుండు. ఆయన అదే అంటుండు, కామారెడ్డిలో మీరు పని చేయాలనుకుంటే లంచాలు కరప్షన్ లేకుండా చేయండి. ఒకవేళ మీరు కరప్షన్ ఏదైనా చేయాలనుకుంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి, లేకపోతే వేరేకి వెళ్ళైనా ట్రాన్స్ఫర్ చేయించుకోండి. కామారెడ్డిలో ఉండి నేను లంచాలు తీసుకుంటా, అది తీసుకుంటా, జనాలు కూడా వారం తీసుకున్నా మీరు కూడా లంచాలు ఇస్తాం ఏదంటే ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. కావాలి అలాంటి వాళ్ళు కంపల్సరీ మనకు కావాలి, అంతటా మనకు కావాలి. ఒక బీజేపీ నుంచి అలా నాయకుడు వచ్చినందుకు నిజంగా కామారెడ్డి ప్రజలు నిజంగా చాలా మంచి అదృష్టం చేసుకున్నట్టు. ఎందుకంటే తన సొంత డబ్బులు పెట్టుకునైనా సరే నేను జనానికి ఏదైనా చేయగలుగుతా అంటున్నాను. నేను ఆయన స్పీచ్లు కూడా చూసినా, ఆయన స్పీచ్లు ఎట్లున్నాయంటే, నేను మీకు అది చేస్తా ఇది చేస్తా, నా వెనక నిలబడేది అది కాదు, నేను కంపల్సరీ ఇది చేస్తా, నన్ను గెలిపించరు, ఇది నా బాధ్యత, నేను చేయాలి అన్నది మాత్రం ఆయన మాటలు కనిపిస్తున్నాయి. చూద్దాం, చేస్తానైతే నమ్మకం ఉంది. ఆయన ఎమ్మెల్యే గెలుపు వేరే నియోజకవర్గాల మీద ప్రభావితం చేస్తుంది అనుకుంటారా? కంపల్సరీ చేస్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిందల్లా కామారెడ్డిలో చేస్తే అంత ఎందుకన్నా. ఇప్పుడు ఎవరు వదులుకుంటారు చెప్పారు? రోడ్డు మీద నేను కోర్లు పెట్టే ఇల్లు వెళ్ళిపోతుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పు? అది కూడా అధికారంలో ఉండి. అధికారం లేకపోతేనే ఆస్తులు పోతేనే ఇబ్బంది పడుతుంది. ఆయన అధికారంలో ఉండి ఆయన అంత ఆస్తి పోతుంటే ఆయన ఎందుకు వదులుకుంటాడు? కేంద్రంలో అధికారం ఉండి ఆయన అంత ఆస్తి పోతుందని అంటే ఆశ ఉంటే ఆయన ఎందుకు వదులుకుంటాడు? సింపుల్గా వదిలేసిండు, ఇట్లా తీసేసిండు. ఇప్పుడు ఆయన చేసే మంచిది బట్టి కంపల్సరీ బీజేపీ వేరే డిస్ట్రిక్ట్లలో కంపల్సరీ ఉంటుందన్న. ఆయన మంచి చేసిండు అనుకో కంపల్సరీ ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇప్పటికే బీజేపీ మీద నమ్మకం లేదన్న, మెల్లమెల్ల ఒక స్టెప్ ఎదుగుతుంది. మనం గమనిస్తే అందరూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అయితే ఒకటైతే అనుకోవట్లేను. బీజేపీ బీఆర్ఎస్ అయితే ఒకటైతే ఏం కాదన్న. ఒకటైతే వాళ్ళు కలిసి పోటీ చేస్తారు కదా, ఒకటైతే ఏం కాదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, అలాగే బీఎస్పీ, అది బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి పోటీ చేస్తున్నారు, అది కరెక్ట్ విషయమేనా? బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోటీ చేస్తారు అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్లో ఉండరు, వాళ్ళు ఏంటైనా చేయగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏం కావాలి? ఆయన రావాలి, నెక్స్ట్ సారైనా ప్రభుత్వంలోకి రావాలి, ఉన్నదాన్ని కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం కావాలి? ఆయనకు కొన్ని సీట్లు కావాలి. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి సీట్లు, కాంగ్రెస్కి వచ్చే సీట్లు చీలిస్తే వీళ్ళు వచ్చే అవకాశం ఉందని. ఇంకోటి ఏంటంటే ఇక చెప్పలేను, కొన్ని అది వేరే ఎన్నైనా ఉద్దేశాలు ఉండొచ్చు. కొందరు ఏమంటారు, ఆయన ఇన్ని రోజులు కేసీఆర్ గారిని అదని ఇదని మంచి చేస్తా అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిన ఇదని అన్ని విషయాలు చాలా తిట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిట్టిన అన్ని మాటలు రేవంత్ రెడ్డి కూడా తిట్టలేడు కేసీఆర్ను. వాళ్ళిద్దరు పొత్తు ఎలా అనిపిస్తుంది? పొత్తు అంటే ఇప్పుడు రాజకీయం ఎటుంటుంది అంటేనా, వాళ్ళకి ఎవరికి ఏం పర్సనల్స్ ఉండవు. వాళ్ళకి ఏదో మేము ప్రతి దానికి పర్సనల్ పెట్టుకుని వాళ్ళు మనసులో పెట్టుకునేది. వాళ్ళ ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇప్పుడు ఇప్పుడు మేము కలిసి పోటీ చేస్తే మరి మంచి చేయగలుగుతామని వాళ్ళు అనుకున్నారేమో, అది అనుకుని వాళ్ళు పక్కకు పెట్టి వచ్చిరేమో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నాడు, ఎంపీగా గెలుస్తాడా? ఛాన్సెస్ ఉన్నాయన్న. ఎందుకంటే నాకు తెలిసిన వారికే ఆయన స్కూల్స్లలో ఉన్నప్పుడు ఆయన మామూలుగా అది గురుకులాల అది ఉన్నప్పుడు చాలా మంచి చేసిండు. ఇంకోటి వేసిండంటే స్టూడెంట్స్ని చాలామందిని చాలా బాగా మోటివేట్ చేసిండు. నా పర్సనల్గానే నేనే ఆయనతో ఒకసారి మాట్లాడిన స్కూల్ మీటింగ్ పెట్టినప్పుడు. చాలా మంచిగా మోటివేట్ చేస్తాడు, చాలా మాట్లాడతాడు. స్టూడెంట్స్లా మామూలుగా చదువుకున్న వాళ్ళల్లో, గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళల్లో ఆయన కొంచెం మంచి పేరుంది, వచ్చే ఛాన్స్ ఉంది.